నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జూనియర్ డాక్టర్ అత్యాచారంపై నిరసన దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె కేజీహెచ్ లో కొనసాగుతున్న చూడాల ధర్నా మన కోసం మన దేశం కోసం అహర్నిశలు శ్రమించి స్వాతంత్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారి బాటలో పయనిద్దామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్. శాసన మండలి వద్దన్న జగన్ ఇప్పుడు శాసన మండలికి అభ్యర్థిని పోటీకి పెట్టడం హాస్యాస్పదమని మండిపడ్డ హోంమంత్రి మంగళపూడి అనిత. విశాఖ బీచ్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడిన మంటలు, దట్టంగా వ్యాపించిన నల్లని పొగ. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారత ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంగన ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఆర్ ఊహ, కార్యదర్శి వై రాజ్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు ఈ సంఘటనను ఖండిస్తూ ఆందోళన కొనసాగించారు. వెస్ట్ బెంగాల్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని దారుణంగా రేప్ చేసి చంపేశారండి. అది మనం అందరం ఖండించాల్సిన విషయం. యాజ్ అ కంట్రీ ఇండిపెండెన్స్ డే కూడా దగ్గరలోనే ఉన్నది. అలాంటి టైంలో ఇలాంటి వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ అవ్వడం ఇట్స్ నాట్ అ వెరీ గుడ్ థింగ్. ఉమెన్కి ఎస్పెషల్గా డాక్టర్స్కి దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఇన్ దిస్ కంట్రీ అండి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోని కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, అండ్ ద సేమ్ టైం సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. నో సెక్యూరిటీ అని అయితే మేము చెప్పట్లేదు, బట్ బికాస్ ఆఫ్ దట్ సెక్యూరిటీ ల్యాప్సెస్ ఎక్కడో దగ్గరే ఇంత హీనియస్ క్రైమ్ జరిగిందండి. ఒక అమ్మాయికి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ రావాలంటే దగ్గర అమ్మాయి 10 సంవత్సరాలు కష్టపడి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి కూడా దూరంగా ఉంటున్నారు. అలాంటి టైంలోని అంత ఇంపార్టెంట్ లైఫ్ని వాళ్ళు అలా తీసేయడం, జస్ట్ ఒక క్షణికానందం కోసం వాళ్ళు అలా తీసేయడం, జస్ట్ రేప్ చేసి చంపేయడం, అది చాలా దారుణం అండి. మా లైఫ్స్ అనేది మేము ప్రజల కోసం అంకితం చేస్తున్నాము, మా సర్వీస్ అనేది మేము ప్రజల కోసం అంకితం చేస్తున్నాం. మాకు 36 hours ఆఫ్ డ్యూటీస్ ఉంటాయండి. ఆ అమ్మాయి ఏదైతే డ్యూటీ చేస్తుందో అది 36 గంటలు స్ట్రైట్గా చేసే డ్యూటీ అండి. అన్నం నిద్ర లేకుండా చేస్తున్న డ్యూటీలు అవి. సో అలాంటి టైంలోని కూడా, జనాలకి సర్వీస్ చేస్తున్న టైంలో కూడా ఆ మనిషి అట్లీస్ట్ అది పట్టించుకోకుండా ఒక సివిల్ సర్వెంట్ అయి ఉండి, ఒక పోలీసులకు హెల్ప్ చేసే మనిషి అయి ఉండి కూడా ఇలాంటి పనులు చేయడం చాలా చాలా సిగ్గు అండి మనకి, మన కంట్రీకి. మన కోసం, మన దేశం కోసం అహర్నిశలు శ్రమించి స్వాతంత్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారి బాటలో పయనిద్దామని, వారిలాగే భావి తరాలకు స్ఫూర్తిగా నిలుద్దామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 9 నుంచి జరుగుతున్న హర్ ఘర్ తిరంగా ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, హర్ ఘర్ తిరంగా అంటూ నినదిస్తూ మువ్వన్నెల జెండా చేతపట్టి ముందుకు సాగారు. వీక్షకుల్లో జాతీయ భావాన్ని, స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. హర్ ఘర్ షెడ్యూల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, పోలీస్ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప,
ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి హర్ ఘర్ తిరంగా యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూసీడీ, ఐసీడీఎస్, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హర్ ఘర్ మేళాను తిలకించారు. అక్కడ ప్రదర్శనలో ఉంచిన వివిధ వస్తువులను పరిశీలించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి విద్యార్థులు, అధికారులు, క్రీడాకారులతో కలిసి ర్యాలీగా సాగారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, పోలీస్ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, ఆర్డీఓ హుస్సేన్ సాహిబ్, జిల్లా టూరిజం అధికారిని జ్ఞానవేణి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామారావు, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, డిఎస్టీఓ జూన్ గ్యాలియట్, యూసీడీ పీడీ ఫణిరామ్, డిఐపిఆర్ఓ ఎస్వి రమణ, డిఆర్డీఏ పీడీ జిల్లా యువజన అధికారి, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు, వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా వాకథాన్ ఏర్పాటు చేయడం జరిగింది. హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ద్వారా మన స్వతంత్ర సమరయోధుల మహానీయులు అందరినీ గుర్తించుకొని వాళ్ళ యొక్క త్యాగాల్ని మరొకసారి గుర్తు చేసుకొని కరెంట్ జనరేషన్ కూడా ఫ్రీడమ్ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక సాక్రిఫైసెస్ని గుర్తుంచుకొని ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లాగ్ మాత్రమే కాదు, మన నేషనల్ సింబల్స్ అన్నిటినీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేయించుకోవాలి. మన రాష్ట్రం తీసుకుంటే ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు పుట్టి పెరిగిన రాష్ట్రం ఇది. వాళ్ళ ఒక త్యాగాన్ని మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము. ప్రత్యేకంగా చెప్పాలంటే పింగళి వెంకయ్య గారు మన రాష్ట్ర నుంచి రావడం మనకు అందరికీ కూడా గర్వకారణం. సో ఈ సందర్భంగా ఈ హర్ ఘర్ తిరంగాలో వివిధ డిపార్ట్మెంట్స్ పాల్గొంటున్నారు. ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్, హోటలియర్స్, స్టూడెంట్స్, రైతులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క కాంట్రిబ్యూషన్ కూడా నేషన్ బిల్డింగ్కి చాలా చాలా కీలకం. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ నామినేషన్ కూడా వేయనీయలేదని హోంమంత్రి వంగలపూడి అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అప్పుడు టీడీపీ పోటీ చేయలేదని తెలిపారు. విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టే ఇప్పుడు పోటీ చేయడం లేదని చెప్పారు. తాము గెలవాలనుకుంటే సులభంగా గెలుస్తామని, శాసనమండలి వద్దన్న జగన్ ఇప్పుడు అభ్యర్థిని పోటీకి పెట్టారని అన్నారు. వైసీపీని వదిలి కూటమిలోకి చేరేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ ఓ ఎమ్మెల్యే మాత్రమే అని గుర్తుంచుకోవాలని, ఆయన 58 మందితో భద్రత ఇస్తున్నామని తెలిపారు. జగన్ భార్యకు, తల్లికి 2+2 సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఈరోజు పోటీని విరమించుకోవటం అన్నది నిజంగా చెప్పాలంటే ఒక విలువలకి, అంటే రాజకీయాల్లో విలువలకి ఇవ్వటంలో ఒక మైలురాయి వంటిదని చెప్పి మనందరం కూడా అనుకోవాలి. దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏ ఉద్దేశంలో మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం, అంటే ఈ పోటీలోని మేము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాం అన్న విషయాన్ని కూడా క్లియర్గా చెప్పారు. అయితే లాస్ట్ ఇక్కడ ఈ సందర్భంలోని కొన్ని విషయాలు కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఇదే ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయటానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నామినేషన్ పత్రాలని సంచుల్లో దాచుకొని చాలా భద్రంగా, ఎవరు చూడకుండా, ఎవరైనా చూస్తే మమ్మల్ని కొడతారేమో, ఎవరైనా చూస్తే మా నామినేషన్ పేపర్లు చించేస్తారేమో భయంతో ఆ రోజుల్లోని కూడా చావుకి ఎదురెళ్ళి చాలామంది కార్యకర్తలు ఎంపీటీసీల కింద, జడ్పీటీసీల కింద నామినేషన్లు వేశారు. ఆ రోజు అక్కడ ఇక్కడ అని లేదు, ప్రతి చోట కూడా దాడులు నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా మా కార్యకర్తల్ని ముందుకు రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆ సందర్భంలో గౌరవ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎంపీటీసీ ఎలక్షన్స్ని మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు లోకల్ ఎలక్షన్స్ మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈరోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడం అన్నది నైతికత కాదు, అది విలువలకి విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సింహగిరి కొండపై గల గ్రామ దేవతలు శ్రీ ఉమామహేశ్వరి పాదాలమ్మ, బంగారమ్మ అమ్మవార్ల పండగ మహోత్సవం
పులి వేషాలు, తీర్మార డప్పులు, నాదస్వరాలతో సంప్రదాయబద్ధంగా జరిగింది. సింహాచలం దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి దంపతులు, సహాయ కార్యనిర్వహణ అధికారి ఎన్ ఆనంద్ కుమార్, పర్యవేక్షణ అధికారి పిళ్ళ శ్రీనివాసరావు, ఏఈ హరి, పిఆర్ఓ నాయుడు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం తరపున పసుపు కుంకుమలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి దంపతులు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి అనుపు మహోత్సవం వైభవపేతంగా జరిగింది. పండుగను పురస్కరించుకొని మధ్యాహ్నం 3 గంటల నుంచి అప్పన్న స్వామి దర్శనాలు నిలుపుదల చేశారు. పెద్దల సభను గౌరవించేలా అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడం లేదని తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం విలువలకు ప్రాధాన్యమిస్తుందని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కారని చెప్పారు. సంఖ్య తక్కువగా ఉందని పెద్దల సభని రద్దు చేద్దామని ఆలోచన చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు. తాము పోటీ చేస్తే సునాయాసంగా గెలుస్తామని అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా ప్రజలు చేశారని చెప్పారు. పెద్దల సభలోనైనా వైసీపీ నేతలు సక్రమంగా వ్యవహరించాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్లో ఏదైతే లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో దాంట్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నామండి. వారు ఆదేశాల మేరకు, ఎందుకంటే రాజకీయాల్లో విలువలు శాశ్వతం అనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కూటమి అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి అనే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే మీరు చూసే ఉంటారు, ఎప్పుడు కూడా విలువలు శాశ్వతం తప్ప రాజకీయాలు కాదు. గతంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం శాశ్వతం అనే విధంగా ప్రతిపక్ష నేతల గొంతుకు నొక్కి అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేసి అనేక విధాలుగా వారు గెలిచినటువంటి తీరు మీరు చూశారు. అలా నియంత పోకడలతో వెళ్తున్నటువంటి వ్యక్తులకి ప్రజలు బుద్ధి చెప్పేటువంటి విషయాన్ని కూడా మీరు గత ఎలక్షన్లో చూశారని చెప్పేసి, ప్రతి ఒక్కరు కూడా చూశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజాస్వామ్యానికి విలువిస్తూ మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీకోసం కార్యక్రమం ద్వారా ఇంటెన్సిఫైడ్ ఐఏసీ ప్రచారాన్ని జిల్లాలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు 8 వారాల పాటు డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో వారం ఒక్కో నినాదంతో ప్రచారం కొనసాగుతుందని తెలిపారు. కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఎయిడ్స్ నియంత్రణ విభాగం రూపొందించిన మీకోసం కార్యక్రమ గోడ పత్రికను మీకు తెలుసా లోగోను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు. మండల ప్రాంతాల్లో కళాజాతాల ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ర్యాలీలు, ఇతరత్ర కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఇందులో అందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. ఎస్హెచ్జీలకు, పాఠశాల, కళాశాల, రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్ విద్యార్థులకు అవగాహన కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ పి జగన్నాథరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ పూర్ణేంద్ర బాబు, డిఈఓ ఎల్ చంద్రకళ, డిఆర్డీఏ పీడీ ఎం శోభారాణి, ఐసిడిఎస్ పీడీ జి జయాదేవి, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కె శ్రీదేవి, కె రామారావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాస్తవం చెప్పాలంటే ఈ రోజు నుంచి మనం మొదలుపెట్టి we have to do for 8 weeks 8 వారాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ 8 weeks కూడా ప్రతి వారానికి ఒక థీమ్ మీద మనము ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయాలి. సో if you look at the themes, the first week is basically on
రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్. సో ప్రతి వీక్కి మీరు దానికి తగ్గినట్టు విల్ బి గివింగ్ ఐఈసీ మెటీరియల్. సో ఐఈసీ మెటీరియల్ వాళ్ళ ద్వారా ఏపీ సాక్స్ ద్వారా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 8 వీక్స్కి 8 డిఫరెంట్ థీమ్స్ మీద మనము అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి there are multiple stakeholders here. So the multiple stakeholders are drawn depending on the target audience. మనకి టార్గెట్ ఎవరికి ఈ మెసేజ్ వెళ్ళి చేరాలనేది బట్టి మనము డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని మనము ఈ సమావేశానికి పిలవడం జరిగింది, ఇంక్లూడింగ్ ద ఎన్జిఓస్. దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్. ఓకే. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డైనో పార్కు రెస్ట్ కేఫ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పాండురంగాపురం మత్స్యదర్శిని పక్కనే ఉన్న డైనో పార్కులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో డైనో పార్కు రెస్టారెంట్ పూర్తిగా కాలిబూడిదైంది. భారీ మంటలు, దట్టమైన పొగ కారణంగా చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. రెస్టారెంట్ పక్కన ఇళ్లలోని వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు. వెదురు బొంగులు కలపతో రెస్టారెంట్ నిర్మించడంతో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఒకరి అవయవ దానంతో కొందరి జీవితాల్లో వెలుగు నింపవచ్చని, కావున అపోహలు విడనాడి అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. అవయవ దానం తప్పు కాదని, మహోత్తర కార్యక్రమమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర జీవన్ధాన్ ఆధ్వర్యంలో అవయవదాన అవగాహన కార్యక్రమం స్థానిక వడా చిల్డ్రన్స్ అరీనాలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది అవయవాల కోసం నిరీక్షిస్తున్నారని, ఇంతమందికి అవయవాలు లభించకపోవడానికి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమేనని అన్నారు. అవయవ దానం చేయగలిగి ఉన్నప్పటికీ అపోహలతో ముందుకు రావడం లేదని తెలిపారు. కావున దీనిపై వైద్య సిబ్బంది, ఎన్జిఓలు ప్రజలకు అవగాహన కల్పించి అవయవ దానంకు ముందుకు వచ్చేలా ప్రజలను చైతన్యపరచాలని కోరారు. అవయవ దానంతో ఎటువంటి నష్టం ఉండబోదనే అభిప్రాయానికి ప్రజలు రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ శివనాగేశ్వరరెడ్డి, ప్రముఖ ఆసుపత్రుల వైద్యులు, ఎన్జిఓలు, పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. సో ఆర్గన్ డొనేషన్ మనం చేస్తే ఏ విధంగా అది రెసిపియంట్కి చేరుతుంది, అది సరిగా చేరుతుందా, దాన్ని డొనేట్ చేయడం వల్ల మనకేదైనా ఇబ్బంది కలుగుతుందా, ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి. మై రిక్వెస్ట్ టు ద ఆడియన్స్ హియర్ ఇస్ ప్లీజ్ ఎడ్యుకేట్ ద పబ్లిక్. యు ఆర్ ద పీపుల్ హూ విల్ బీ ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ దెమ్ అండ్ వెన్ ఎవర్ ఎ స్పెషలిస్ట్ సేస్, ఇప్పుడు నేను చెప్పడానికి యాజ్ డాక్టర్స్, యాజ్ నర్సెస్, యాజ్ అదర్ హెల్త్ స్టాఫ్ మీరు చెప్పడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే మీరు ఆ సెక్టార్లో ఉన్నారు కాబట్టి, హెల్త్ గురించి అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి మీరు చెప్తే దాన్ని అక్సెప్ట్ చేసే మెంటాలిటీ ప్రజల మధ్యలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు యూ షుడ్ బికమ్ ద ఛాంపియన్స్ ఫర్ దిస్ కాజ్. ఈ ఆర్గన్ డొనేషన్ని మనం ఒక మూమెంట్గా ముందుకు కొనసాగించాలంటే మీ యొక్క పాత్రం చాలా చాలా కీలకం. వీఆర్ టేకింగ్ బేబీ స్టెప్స్ ఇన్ ద డైరెక్షన్. డెఫినెట్లీ దిస్ quantum jump in the number of organ transplants. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూనియర్ డాక్టర్ అత్యాచారంపై నిరసన. దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె. కేజీహెచ్లో కొనసాగుతున్న చూడాల ధర్నా. మన కోసం, మన దేశం కోసం అహర్నిశలు శ్రమించి స్వాతంత్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారి బాటలో పయనిద్దామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్.
శాసనమండలి వద్దన్న జగన్ ఇప్పుడు శాసనమండలికి అభ్యర్థిని పోటీకి పెట్టడం హాస్యాస్పదమని మండిపడ్డ హోంమంత్రి మంగళపూడి అనిత. విశాఖ బీచ్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడిన మంటలు, దట్టంగా వ్యాపించిన నల్లని పొగ. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.